అధినేత గెలుపుతో ఆయన తాలూకా అని రొమ్ము విరుచుకొని తిరుగుతున్నారు అక్కడే జన సైనికులు. ఇక నియోజకవర్గం పార్టీ కంచుకోటగా మారుతుందని సంబరాలు చేసుకుంటున్నారు. అనివార్యంగా సీటు త్యాగం చేసిన టీడీపీ తమ్ముళ్ళు ఇక తమ వైభోగం గత చరిత్రేనని అనుకుంటున్నారు. అక్కడ పిఠాపురం రాజకీయాల్లో తెర వెనుక అసలేం జరుగుతోంది? 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. భీమవరం, గాజువాకలో పరాభవం తర్వాత ఆయన పోటీ ఎక్కడా అనేది చివరిదాకా సస్పెన్సే. అప్పటికే బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలంటే ఒక్కటవ్వాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కూటమికి కలిసొచ్చాయి టీడీపీ, బీజేపీ. దీంతో టీడీపీ కంచుకోట లాంటి కొన్ని నియోజకవర్గాలను త్యాగం చేయాల్సి వచ్చింది. క్షేత్రస్థాయి సర్వేల తర్వాత చివరికి పవన్ కళ్యాణ్ పోటీకి పిఠాపురం బాగుంటుందని ఫిక్స్ అయింది జనసేన నాయకత్వం. పిఠాపురంలో బలంగా ఉన్న పార్టీ నేత వర్మను ఒప్పించడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరికి కూటమి వేవ్కి తోడు వర్మ మద్దతుతో పిఠాపురంలో ఘన విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీకి పంపి డిప్యూటీ సీఎంని చేసిన పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఘన విజయాన్ని అందించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునేందుకు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురం ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు అక్కడే సొంత ఇంటికి స్థలం కొనుగోలు చేశారు. పవన్ కొనుగోలు చేసిన స్థలం సమీపంలో భూముల రేట్లు పెరగడంతో నియోజకవర్గ ప్రజలు తెగ సంబరపడుతున్నారు. పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జనసేనాని. ప్రభుత్వ నిధులే కాకుండా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హాస్పిటల్లో వైద్య పరికరాలు సమకూర్చారు అధికారులు. పవన్ కళ్యాణ్ గెలవడం, వచ్చే ఎన్నికల్లో కూటమికి పొత్తులుంటాయనే సంకేతాలతో పిఠాపురంపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సి వచ్చేలా ఉంది. పిఠాపురం అంటే జనసేన, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అన్నట్లు పరిస్థితులు మారిపోవడంతో టీడీపీ నాయకుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాజకీయాల్లో ఈసారి కాకపోతే వచ్చేసారి అని ఆశ ఉంటుంది. కానీ పిఠాపురంలో రాబోయే రోజుల్లో కూడా టీడీపీకి గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 100% పవన్ మళ్లీ పిఠాపురం నుంచే పోటీ చేస్తారు. ఒకవేళ ఆయన కాదు అనుకుంటే జనసేన నుంచి కీలక నేతలు మేం రెడీ అంటూ ముందే ఖర్చీఫ్ వేసి పెట్టేశారట. జనసేన అధినేత గెలిచినా పిఠాపురంలో మిత్రపక్షాల మధ్య అప్పుడే చిచ్చు మొదలైందంటున్నారు. పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో పొత్తు కుదరక జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే జనసేన 4 డైరెక్టర్ పదవులు గెలుచుకుంది. ఒక డైరెక్టర్ పోస్ట్ ఇండిపెండెంట్కి దక్కింది. దీంతో అక్కడ టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. వర్మ అనుచరులు ఓడిపోవడంతో పైకంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పిఠాపురంలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన గౌరవం దక్కలేదని కూడా ఆయన అనుచరులు మదన పడుతున్నారు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తే వర్మకు తొలి ఎమ్మెల్సీ పదవి అని అప్పుడిచ్చిన హామీలు ఇప్పుడేమయ్యాయని అధినేతను నిందించలేక లోపల బాధపడుతున్నారు. మరో నాయకుడు ఎవరైనా అయితే ఫేస్ టు ఫేస్ తేల్చుకునేవారేమో. కానీ అక్కడుంది మిత్రపక్ష పార్టీ అధినేత కావడంతో కాళ్ళు చేతులు కట్టేసినట్లే ఉంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి. ఇటీవల వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో జనసేన, టీడీపీ నాయకులు పైకి కలిసున్నా లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారట. భవిష్యత్తులో ముందస్తుగా జమిలి ఎన్నికలే వస్తే ఏం చెయ్యాలని దానిపై 2 పార్టీలు అప్పుడే లెక్కలేసుకుంటున్నాయట.